నిన్న మేము డార్మెంటరీలో డిప్టీ పాడుతుంటే సార్ మమ్మల్ని దగ్గరికి పిలిచి ఎందుకు ఆడుతుంటారు అంటే సార్ బయట వాన పడుతుంది కదా అందుకని లోపల ఆడుతున్నాము అన్నాము అని అంటే సరే అని రాడు అది బోర్డు కింద ఉన్నది అల్యూమినియం రాడు తీసుకొని గట్టిగా కొట్టింది ఇక్కడ కాల్పుంటే కొట్టింది. వెళ్ళిపోయినాము నేను ఇంకో ఆయన ఇంటికి పోదామని అనుకున్నాము. ఇన్ఛార్జ్ సవర పోయినాక నర్స్ మేడం చూసి తీసుకొచ్చాము. ఎవరు? నర్స్ మేడం. క్లాస్ ఏం పేరు? జీవన్ కార్తికేయ. ఇంకా అందరిని ఇట్లా కొడతారా మీ స్కూల్లో? కొడతారా? ఎవరెవరు? అందరు టీచర్లా లేకపోతే ఇంకా చదువు చెప్తారా కరెక్ట్? ఇదే కొట్టుడు ఉంటుందా? కొట్టే చెప్తారా? మా అబ్బాయి కార్తికేయ, అబ్బాయి 6th క్లాస్లో చదువుతున్నాడు. మొన్న పిల్లలు క్యాజువల్గా డార్మెంటరీలో ఆడుకుంటున్నందుకు ఈ పిల్లలు అనేటువంటి కారణం లేకుండా తెలియకుండా కానీ పీఈటీ సారు ఆ బోర్డుకు ఉండేటువంటి అల్యూమినియం రాడ్తోని కొట్టడం జరిగింది. ఆ విషయం కాస్త పిల్లలు చెప్పిండ్రు. ఆ విషయాన్ని పిల్లలు ఆ దెబ్బలకు భయపడి వారు కాస్త ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ఆ నర్స్ మేడం ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్నందుకు ఆమె కనిపిస్తే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ నర్స్ మేడం ఆ సమయంలో అక్కడ లేకపోతే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎట్లా? ఇన్నిసార్లు ఇండి స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎవరు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ ఆ కొట్టినటువంటి విషయాన్ని మభ్యపెట్టి ఈ పేరెంట్తోని ఆ జీవన్ వాళ్ళ నాన్నగారితో ఏమని రాయించుకున్నారంటే మీ అబ్బాయి వెళ్ళిపోయినందు ఇంకొకసారి ఆ అబ్బాయి వెళ్ళిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని రాయించుకున్నారు తప్పించి ఆ ఎందుకు వెళ్ళిపోయిండు అనేటువంటి కారణం మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. ఆ అబ్బాయి దెబ్బలకు తాళలేక ఆ దెబ్బలు భరించలేక మాత్రమే పారిపోయిండు. ఆ విషయాన్ని ఇంతకుముందు అబ్బాయిని అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పిండు. మేము ఆ పీడి సార్ కొట్టడం వల్ల ఆ దెబ్బలు ఇంకా బాగా కొడతాడు అని చెప్పేసి భయమై మేము వెళ్ళిపోయినా ఆ ఇంకో అతను కూడా అందుకోసం వెళ్ళిపోయిండు అని చెప్పడం జరిగింది. మా అబ్బాయిని కూడా అనవసరంగా కొట్టిండు. ప్రిన్సిపాల్ సార్ని అడుగుతానేమో మీరు ఈ స్కూల్ కాకపోతే కార్పొరేట్లో జాయిన్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు. కార్పొరేట్లో జాయిన్ చేసుకునేది ఉంటే ఈ స్కూల్ ఎందుకు, ప్రిన్సిపాల్ ఎందుకు, ఈ యొక్క ఎడ్యుకేషన్ ఎందుకు? మరి ఈ స్కూల్లో ఉండొద్దు అని ప్రిన్సిపాల్ సార్ కనుక లేదా నర్స్ మేడం కనుక మేడం మాట్లాడింది కదా, రిటర్న్గా రాసిస్తే మేము వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. మేము కలెక్టర్ దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి చర్యల్ని బట్టి నేను చెప్తాను.